ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాలనలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ పార్టీని బలోపేతం చేయడంలోనూ దూసుకుపోతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాలను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే నారా లోకేష్ తాజాగా ఓ సామాన్యుడికి సారీ చెప్పాడు. అంతేకాదు, తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చారు. ఏంటా తప్పు? ఎవరా సామాన్యుడు? స్వయంగా మంత్రి క్షమాపణ ఎందుకు చెప్పారో ఇప్పుడు చూద్దాం. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అయితే మంత్రి కాన్వాయ్లోని వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీకొట్టి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న కారు యజమాని కళ్యాణ్ భరద్వాజ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే ఫోటో తీసి ట్విట్టర్ ద్వారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ గారు, నాకు మీ పరిపాలన టీడీపీ అంటే ఇష్టం. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినందుకు గర్వంగా ఉంది. అయితే ఇవాళ విశాఖపట్నంలో తాటిచెట్లపాలెం హైవే దగ్గర మీ కాన్వాయ్ వెళ్లేందుకు మా కారును రోడ్డు పక్కన ఆపారు. అయితే మీ కాన్వాయ్లోని ఓ వాహనం నా కారును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయిందంటూ ట్వీట్ చేశారు. తన కారుకు డ్యామేజ్ అయిన ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ గమనించిన వెంటనే లోకేష్ స్పందించారు. మీకు నా క్షమాపణలు. నేను నా భద్రతా సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్తాను. నా టీం మిమ్మల్ని కలుస్తుంది. మీ కారుకు అయిన డ్యామేజ్ రిపేర్ చేయించేందుకు అయ్యే ఖర్చును భరిస్తాను అని నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ క్షమాపణలు చెప్పడంపై కళ్యాణ్ భరద్వాజ్ తిరిగి స్పందించారు. మీ దాతృత్వానికి చాలా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్ సామాన్యుడి సమస్యపై వెంటనే స్పందించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యుడికి కలిగిన నష్టం గురించి తెలిసి స్పందించిన తీరు బాగుంటుందంటున్నారు. ఇలాగే ప్రతి సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.